తహసీల్దార్ ఓ వ్యక్తి నుండి 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎట్టకేలకు ఏసీబీ అధికారులైతే రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విషయం తెలుసుకున్నటువంటి సదరు గ్రామ ప్రజలైతే బాణాసంచా కాలుస్తూ మరీ పండగ చేసుకున్నారు. అదేంటి తహసీల్దార్ లంచం తీసుకోవడం ఏంటి? ఆ గ్రామస్తులంతా బాణాసంచా కాలుస్తూ మరీ పండుగ చేసుకోవడం ఏంటి అనగా మీ డౌట్? యెస్, మీరు వింటుంది నిజమే. రంగారెడ్డి జిల్లాలోని కొండలపల్లి తహసీల్దార్ పి. నాగార్జున ఎట్టకేలకైతే ఏసీబీ అధికారులకు చిక్కారు. అంతారాం గ్రామానికి చెందినటువంటి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి చిన్న సన్నకారు రైతు మల్లయ్య తన తల్లి పేరు ఉన్నటువంటి ఉన్న కొద్ది మేర పొలాన్ని తనతో పాటు తన నలుగురు సోదరులపై చేయాలంటూ కూడా ఒక విజ్ఞప్తిని సమర్పించారు. విజ్ఞప్తి స్వీకరించినటువంటి సదరు తహసీల్దార్ నాగార్జున ఎట్టకేలకైతే తనకు 12,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 6 డాక్యుమెంట్ మార్చాలి. ఒక్కో డాక్యుమెంట్‌కు 2,000 రూపాయలు చొప్పున 6 డాక్యుమెంట్లకు గాను మొత్తంగా 12,000 రూపాయలు తనకు సమర్పించుకోవాలని హుకుం జారీ చేశారు. బేరం కుదుర్చుకొని చివరికి 10,000 రూపాయలైనా కనీసం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. తన డిమాండ్‌ని విన్నటువంటి సదరు నిరుపేద రైతు మళ్ళీ ఎట్టకేలకైతే కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడే ప్రయత్నం చేశారు. ఎంతకీ వినిపించుకోలేనటువంటి తహసీల్దార్‌పై ఎట్టకేలకు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా సదరు రైతు మల్లయ్య ఏసీబీ చెంతకు చేరారు. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. తన ఉన్న గోజును తమతో వెళ్ళబోసినటువంటి ప్రయాణంలో తమ గోజును ఆలకించినటువంటి ఏసీబీ అధికారులైతే ఎట్టకేలకైతే దాడులకు తెగబడే ప్రయత్నం చేశారు. ముందుగా మల్లయ్యను ఎంఆర్ఓ ఆఫీస్‌కి పంపించారు కొండలపల్లికి. 10,000 రూపాయలు ఇస్తుండగా డబ్బులు తీసుకున్నటువంటి సదరు ఎంఆర్ఓ నోట్లు లెక్కబెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడులకు తెగబడ్డారు. అతను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ పట్టుకునేటటువంటి క్రమంలో కొండలపల్లి తహసీల్దార్ నాగార్జున ఎట్టకేలకైతే పరుగులు పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అతను పరుగులు పెట్టించి మరీ తన వెంట పరిగెత్తి మరీ ఏసీబీ అధికారులు తన అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా మల్లయ్య ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ వ్యవహారం అంతా రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగినటువంటి పరిస్థితి. ఏసీబీ అధికారులు గత కొంతకాలంగా ఏసీబీ దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకొని గ్రామీణ స్థాయి వరకు ఏదో ఒక శాఖ నుంచి ఎవరో ఒక అధికారి అయితే లంచాలకు అలవాటు పడుతూనే ఉన్నారు. బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. అనునిత్యం ఏదో ఒక కార్యాలయంలో లంచావతారం ఎత్తుతూనే ఉన్నారు కొందరు అవినీతి పరులు. వారందరూ ఆట కట్టించాలంటే తాము ముందుంటాము, వారందరూ ఆట కట్టించాలంటే ఏసీబీ ముందుంటుందనేటటువంటి కొన్ని వాదనలు ప్రస్తుతం ఏసీబీ తెర మీద తీసుకొస్తుంది. గత కొంతకాలంగా బాధితులు ఎక్కడైనా సరే ఎవరైనా సరే తమను ఆశ్రయించాలి, తమకు ఫిర్యాదు చేయాలి, ఎందుకు లంచం డిమాండ్ చేస్తున్నారు, ఏవి అనే వివరాలు మొత్తం తమకు అందించాలని కోరుతున్నారు. ఫిర్యాదుదారుల విషయాలు కావచ్చు, వివరాలు కావచ్చు అత్యంత గోప్యంగా ఏసీబీ ఉంచుతుందని వాళ్ళు ఇప్పటికే పలు విజ్ఞప్తులు చేస్తుంది ఏసీబీ. ఈ క్రమంలో ఒక్కసారిగా గత కొంతకాలంగా ఏసీబీ దాడులు పెరిగిపోతున్నాయి. అవినీతి పరులు రాజ్యం వెళ్తున్నారు. అవినీతిని అంతమొందించాలన్నా, అవినీతి పరులు ఆట కట్టించాలన్నా, లంచగొండి తనాన్ని నిర్మూలించాలంటే ఏసీబీని ఆశ్రయించాల్సిందంటూ పూర్తిస్థాయి ఏసీబీ అధికారులు అయితే ముక్త కంఠంతో పలు విజ్ఞప్తులు చేస్తుంది. అయితే ఏసీబీ అధికారుల దాడులకు సంబంధించి గత కొంతకాలంగా తెలంగాణ వ్యాప్తంగా తమ దాడులు నిర్వహిస్తుంది ఏసీబీ. నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక మారుమూల గ్రామం నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు నిత్యం ఏదో ఒక శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నారు, దొరుకుతూనే ఉన్నారు, బయటకు వస్తున్నారు, చర్యలకు ఉపక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో లంచగొండితనం ఆగలేనటువంటి పరిస్థితులలో కొన్ని విభిన్న వాదనలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్నటువంటి వ్యక్తులు 6 నెలలు ఓ ఏడాది పాటు బహిష్కరణకు వేటకు గురవుతున్నారు. అదే సందర్భంలో డ్యూటీలకు హాజరు కావాలనేటువంటి పరిస్థితి. ఏముందిలే ఒక 3 నెలలో 6 నెలలో ఓ ఏడాది పాటు సస్పెన్షన్ వేస్తారు, మళ్ళీ తిరిగి విధుల్లో జాయిన్ అవుతామనేటటువంటి వ్యవహారం అయితే పరిపాటిగా మారినటువంటి పరిణామక్రమంలో కొంతమంది విభిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఇక మీదట ఎవరైనా సరే ఏసీబీకి పట్టుబడితే కనుక వారిని సర్వీస్ రిమూవ్ చేయాలనేటటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు ఇచ్చుకునేటువంటి క్రమంలో లంచం ఇచ్చుకునేటటువంటి ఆ పరిణామ క్రమంలో ఉన్నవారు ఉంటారు, లేనివారు ఉంటారు. మరీ బిలో పావర్టీ కింద ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులైతే డబ్బులు ఇచ్చుకోలేక, లంచం ఇచ్చుకోలేక ఎంతోమంది వెనుదిరిగిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. తమ పని కావాలంటే ఖచ్చితంగా ముడుపులు చెల్లించుకోవాల్సిందే అనేటటువంటి పరిస్థితి దాపురించింది తెలంగాణ రాష్ట్రంలో. నిత్యం ఏదో ఒక గ్రామంలో, ఏదో ఒక మారుమూలన, ఏదో ఒక చోట అనునిత్యం ఏసీబీకి ఆయా శాఖల అధికారులు పట్టుబడుతూనే ఉన్నారు. అయినప్పటికీ అవినీతి పరులలో ప్రవర్తనలో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదనేటటువంటిది ప్రస్తుతం బలంగా వినిపిస్తుంది. కొండలపల్లి తహసీల్దార్ చేసినటువంటి నిర్వాహకానికి సంబంధించి గత కొంతకాలంగా ఆయన ప్రవర్తన విషయంలో కావచ్చు, ఆయన అనుసరిస్తున్న విధి విధానాలకు సంబంధించి అత్యంత విసిగెత్తిపోయినటువంటి ఆ గ్రామస్తులంతా ఒక్కసారిగా ఆనందోత్సవాలతో పండుగ జరుపుకున్నారు. గత కొంతకాలంగా పట్టి పీడించి ముక్కు పిండి మరీ లంచాలు వసూలు చేయడంతో కాకుండా పని విషయంలో కూడా అంత శ్రద్ధ చూపడం లేదు. లంచాలు ఇస్తేనే పని అవుతుంది అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పి. నాగార్జున ఎట్టకేలకైతే ఏసీబీకి చిక్కినటువంటి ఆ పరిణామ క్రమంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా బాణసంచా కాలుస్తూ వీధిలో నానా హంగామా చేస్తూ ఆనందోత్సవాలతో పండుగ జరుపుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇంతకాలం ఒక తహసీల్దార్గా విధుల్లో ఉన్నటువంటి పి. నాగార్జున
ఎంత దారుణాలకు ఒడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నోజనం లేదు, లేనోజనం లేదు. ఎవ్వరు వచ్చినా సరే తమకు మురుకులు చెల్లించుకోవాల్సిందే అనేటటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చినటువంటి నాగార్జున ఎట్టకేలకైతే ఏసీబీకి చిక్కినటువంటి ఈ పరిణామ కాలంలో విసిగిపోయినటువంటి ఆ స్థానికులైతే ఒక్కోసారిగా బయటకొచ్చి తహసీల్దార్ కార్యాలయంతో పాటు వాడలా తిరుగుతూ ఆనందోత్సవాలతో బాణసంచా కాలుస్తూ మరి ఏసీబీకి చిక్కారు తహసీల్దార్ నాగార్జున అంటూ కూడా నినాదాలు చేస్తూ పీడ విరగడైపోయింది. తమకున్న బాధలన్నీ పోయాయి. ఇక నుంచైనా మంచి తహసీల్దార్ రావాలి, మంచి పనిమంతుడు తహసీల్దార్ ఇక్కడికి నియమింపబడాలి అనేటటువంటి ఒక వాదనతోంచి వారంతా ఇవాళ పండుగ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నాగార్జున చేసినటువంటి అరాచకాలు కావచ్చు, అవినీతికి సంబంధించి విసిగెత్తిపోయినటువంటి అక్కడ గ్రామస్తులంతా ఇవాళ ఆయన ఏసీబీకి పట్టుబడినటువంటి నేపథ్యంలో వారంతా బాణసంచా కాలుస్తూ మరి పండుగ చేసుకున్నారు. వాడలా తిరుగుతూ ఏకంగా తహసీల్దార్ కార్యాలయం ముందే, మెయిన్ గేట్ ముందే పూర్తి స్థాయిలో బాణసంచా కాలుస్తూ మరి తమ ఆనందాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు. ఓవర్ టు స్టూడియో.